మహానగరంలో మూసీ నది విశ్వరూపం చూపిస్తుంది. మూసీ ఉగ్ర రూపంతో హైదరాబాద్ను కూడా ఇప్పుడు ముంచెత్తుతుందని చెప్పాలి. నీట మునిగిన ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా నీళ్లలో మునిగిపోయాయి. ఇటు ఇమ్లీ బస్ స్టేషన్ కూడా మొత్తం కూడా నీళ్లలో మునిగిపోయింది. చాదర్ఘట్, మలక్పేట్, అంబర్పేట్ అయితే అతలాకుతలమైపోయాయని చెప్పాలి. భారీ వరదలతో ముసారాంబాగ్ వంతెన అయితే మూసివేశారు. ఇక ఇళ్లలో కూడా మూసి వరద నీరు వచ్చి చేరుతోంది. హైదరాబాద్లోకి బస్సులను కూడా అనుమతించడం లేదు అధికారులు. హైదరాబాద్ టు విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే ఈ దసరా పండుగ దగ్గరలోనే ఉంది. మరో 2 రోజుల్లో దసరా పండుగ, ఒక 2వ తారీఖు దసరా పండుగ వస్తుంది. ఇక పండగకి ఊరు వెళ్లేందుకు కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. పండగ పూట ఇంటికి వెళ్ళేది పోయేది సారు అంటూ కూడా ప్రయాణికులు ఎలా పోయేదంటూ కూడా నిలదీస్తూ ఉన్నారు. మూసీ నది చూస్తూ ఉన్నాం కదా, మూసీ నది హైదరాబాద్లో బీభత్సం సృష్టిస్తుందని చెప్పాలి. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ మొత్తాన్ని మూసివేశారంటే మనం అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. మూసీ వరద నీరు మొత్తం కూడా లోపలికి వెళ్ళే దారులన్నీ కూడా ఈ మూసీ నది పొంగి పొరలటంతో కూడా ఇప్పుడు మూసుకుపోయాయని చెప్పాలి. కొన్ని బస్సులను కూడా అనుమతించడం లేదు. ఒకవైపేమో పండక్కి ఇళ్ళకి వెళ్ళేందుకు ప్రయాణికులందరూ కూడా ఎంజీబీఎస్ బస్ స్టేషన్కి చేరుకుంటారు, అక్కడ మునిగిపోయింది. మరొకటి ఏంటంటే ఇళ్లల్లోకి, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ఇళ్లల్లోకి కూడా నీరు వచ్చి చేరింది. ఇక నీరు వచ్చి చేరటంతో కూడా మొత్తం కూడా అక్కడ కనీసం వాళ్ళకి ఆహారం కానీ ఏమీ కానీ లేవు, కిందకు వెళ్ళటానికి కూడా లేవు. అక్కడ వారు అవస్థలు పడుతున్నారు. వాళ్ళకి ఆహారాన్ని అందించేందుకు కూడా డ్రోన్ల ద్వారా వాళ్ళకి ఆహార ప్యాకెట్లు కానీ, కావాల్సిన సదుపాయాలు కానీ, చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి పాలు అందించేందుకు కానీ అవన్నీ కూడా అందించడం చూస్తాం. అవన్నీ కూడా డ్రోన్ల ద్వారా పంపిస్తున్నారు. మరొకటి ఇల్లు ముంచెత్తను కూడా అక్కడ కారు ఉంటే కారు కూడా మునిగిపోతూ ఉంది. వాటర్ లెవెల్ ఎంత ఎత్తొచ్చి పారుతుంది అనేది కూడా మనం చూడొచ్చు. కారు మొత్తం కూడా మునిగిపోతూ కూడా కారును ముంచెత్తుతూ ఆ మూసీ నది దాని మీదుగా ప్రవహిస్తూ ఉంది. ఈ విధంగా కూడా మూసీ మొత్తం కూడా తన ఉగ్ర రూపాన్ని చూపుతోంది. హైదరాబాద్లో ఇళ్లలోకి కూడా వరద నీరు వచ్చి చేరుతోంది. మూసీ పరివాహక ప్రాంతాలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మొత్తం కూడా మూసీ నది వరద నీరుతోనైతే అక్కడ మూసీ పరివాహక ప్రాంతాలు వరద ప్రభావాన్ని చూస్తూ ఉన్నాయి. మూసీ నది విశ్వరూపాన్ని చూపిస్తూ ఉంది. ఎంజీబీఎస్ బస్ స్టాప్ మొత్తం కూడా నిండిపోయింది. ఇక గుడి మొత్తం కూడా నీళ్ళల్లో మునిగిపోయి దాని నుంచి కూడా నీరు ప్రవహిస్తూ ఉన్నది చూస్తున్నాం. అసలు అది అక్కడ ఒక గుడి ఉంది, అక్కడ ఒక ఊరు ఉంది అంటే కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈ విధంగా మూసీ నది మొత్తం కూడా పరివాహక ప్రాంతాల్ని ముంచెత్తుతూ కూడా ప్రవహిస్తూ ఉంది. మూసీ నది వరద నీరు వచ్చి చేరింది. ఇటు మనం డ్రోన్ దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాము. వరద ఉధృతి ఏ విధంగా ఉంది, వరద ఏ విధంగా చుట్టూ ప్రాంతాలను ముంచివెత్తింది అన్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము. ఇక హైదరాబాద్లో దీని ప్రభావం మనకి కనిపిస్తూ ఉంది. ఈ మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో అవన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఇప్పటికే బస్ స్టాప్ నీట మునిగిపోయింది. ఎంజీబీఎస్ బస్ స్టాప్ మొత్తం కూడా నీట మునిగిపోయింది. మరొకటేమో చాదర్ఘట్, మలక్పేట్, అంబర్పేట్లో కూడా అతలాకుతలం అయిపోయింది. అంబర్పేట్లో కూడా అక్కడ ఉన్నటువంటి వంతెనను మూసివేశారు. అక్కడ ఉన్న వంతెన మొత్తం కూడా నీటితో మునిగిపోయింది. ఇక చాదర్ఘట్, మలక్పేట్లో కూడా ఇదే పరిస్థితి, మూసి నీరుతో నిండిపోయింది. ఇక భారీ వరదలతో ముసారాంబాగ్ వంతెనను మూసివేశారు. ఇళ్లలో కూడా వరద నీరు వచ్చి చేరుతోంది ఒకవైపు. ఇక బస్సులను కూడా హైదరాబాద్లోకి అనుమతించడం లేదు అధికారులు. మరొక వైపు ఏమో హైదరాబాద్ టు విజయవాడ హైవే మీద అయితే ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అసలు ఈ వరదల్లో ఎలా ఇళ్ళకి వెళ్ళేది అని చెప్పి కూడా అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. చాలా కష్టంగా కూడా మారిపోయింది. మూసీ వరద ఉప్పొంగటంతో కూడా ఇప్పుడు ఆ పరివాహక ప్రాంతాలు, మూసీ చరిత్ర కనుక మనం చూసుకుంటే నిజాం కాలంలో మూసీ నదికి వరద వచ్చి అప్పుడు మొత్తం కూడా నిండిపోవటం జరిగింది. అప్పుడు హైదరాబాద్ మొత్తం కూడా వరద నీటిలో మునిగిపోవటం జరిగింది. ఇటువంటి అప్పుడు నిజాం కాలంలో వచ్చింది వరద. ఇప్పుడు మరలా కూడా మూసీ నదికి వరద అనేది వచ్చింది. ఇక మూసీ నది వరదతో కూడా ఇప్పుడు పరివాహక ప్రాంతాలన్నీ కూడా నీటిలో మునిగిపోయాయని చెప్పాలి, నీళ్ళలో చిక్కుకున్నాయి.
కుటుంబాలు కూడా నీళ్ళలో చిక్కుకున్నాయి. ఒకవైపు రోడ్లు దాటేందుకు కానీ ప్రయాణికులు కానీ వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పండగలకి ఇళ్లకు వెళ్ళే వాళ్ళకైతే ఇప్పుడు చాలా కష్టతరంగా మారిందని చెప్పాలి. ఇక నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నది ప్రమాదకర స్థాయిలో కూడా ప్రవహిస్తూ ఉంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో నదిలోకి నీటి ప్రవాహం మరింతగా పెరిగింది. ఒకవైపేమో ఇప్పటికే ప్రమాదకర స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షపు నీరు మరొకటేమో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నీరు అక్కడ గేట్లు తెరవటంతో కూడా ఆ నీరు కూడా దీనికి తోడైంది. దీంతో ప్రవాహం మరింత పెరిగింది. ముప్పు ప్రాంతాల్లో ఒకవైపు రాకపోకల్ని నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షితంగా వారి వారి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక వరదల వల్ల పాతబస్తీ, అంబర్పేట్, చాదర్ఘట్ నుంచి ఎంజీబీఎస్ వరకు కూడా మొత్తం కూడా నీరు చేరుకుపోయింది. ఇక ఎంజీబీఎస్ నుంచి ప్రయాణాలు పూర్తిగా కూడా నిలిచిపోయాయి. ఈ పరిస్థితి అయితే అక్కడున్న స్థానికుల్లో ఆందోళన కలిగిస్తూ ఉంది. మూసీ నది ఉధృతంగా ప్రవహించడంతో కూడా ఇళ్లలోకి నీళ్లు వస్తాయని చెప్పి కూడా చాలా భయపడుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే, హైదరాబాద్లో నీరు వర్షం పడితేనే అసలు ఆ నీరు ఎటు పోవాలన్నది అర్థం కాని పరిస్థితి. అలాంటిది ఇక్కడ గనక వరదలు వస్తే ఇంకా సిచ్యువేషన్ ఎలా ఉంటుందనేది మనం ప్రత్యేకంగా కూడా చెప్పనక్కర్లేదు. గతంలో ఒకసారి హైదరాబాద్లో వరదల దృశ్యాలు మనం చూసాం. చాలా పడరాని ఇబ్బందులు పడ్డారు. రోడ్ల మీద బోట్లతో వెళ్ళిన దృశ్యాలను అప్పుడు మనం చూడటం జరిగింది. మరలా కూడా ఇవి స్థానికుల్లో భయాందోళన కలిగిస్తుందనే చెప్పాలి. ఇప్పుడు మూసీ నది ఈ విధంగా ప్రవహించడము, హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి మూసీ నది ఉధృతంగా కూడా ప్రవహిస్తూ ఉంది. ఇక మూసీ ఉధృత ప్రవాహానికి గోల్నాకలోని అంబేద్కర్ నగర్ నీట మునిగింది. ఇప్పటికే పలు కుటుంబాలు వరదల్లో చిక్కుకున్నాయి. స్థానికుల సహాయక చర్యల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. నిన్న అంటే శనివారం రాత్రి నుంచి కూడా 20 కుటుంబాలు బిల్డింగ్ల పైకి ఎక్కి ఇంకా అక్కడే ఉంటున్నట్లు కూడా సమాచారం అందుతూ ఉంది. ఒకవైపేమో వర్షాలు పడుతున్నాయి, మరొక వైపేమో వారికి కింద మొత్తం కూడా నీరు చేరటంతో బిల్డింగ్ల మీదకే ఎక్కుంటున్నారు. వారికి సహాయాన్ని అందించేందుకు కూడా డ్రోన్ల సహాయంతో వాళ్ళకి ఆహారాన్ని పంపిస్తూ ఉన్నారు. ఈ విధంగా కూడా ఇక బాధితుల సమాచారం తెలుసుకున్న అధికారులు అయితే డిఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు మొదలుపెట్టాయి. వరదల్లో చిక్కుకున్న బాధితులకు బోట్ల ద్వారా ఆహారాన్ని అందజేస్తూ ఉన్నాయి. అనంతరం బాధితులందరినీ కూడా రక్షించి సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తూ ఉన్నారు అధికారులు. ఇక మూసీ నదిలో పెరిగిన వరద ఉధృతికి పురాణాపూల్ శివరాఘట్ వద్ద అయితే ఉన్న శివాలయం కూడా మునిగిపోయింది. మనం చూస్తూ ఉన్నాము. గుడి కూడా మునిగిపోయినాయి. ఈ విధమైన ఉధృతి అనేది అక్కడికి కొనసాగుతూ ఉంది. ఇక ఒక్కసారిగా వరద వచ్చి పడింది. అసలు ఆ దేవాలయం దగ్గరికి వరద వచ్చి పడటంతో కూడా నిన్న ఆ వరద కారణంతో 4 ఆలయ సిబ్బంది కూడా ఆలయంలోనే ఇరుక్కుపోయారు. ఇంకా ఆలయంలో చిక్కుకున్న వారిని అంటే వారి పేర్లు కూడా మహేందర్, రాజు, ఆకాష్, జగ్గుబాయిగా అధికారులు గుర్తించి వారిని రక్షించేందుకు హైడ్రా అండ్ డిఆర్ఎఫ్ ఆలయం వద్దకు చేరుకొని అదే సమయంలో నీటి ఎద్దడి కూడా పెరిగింది. నీరు ప్రవాహం అనేది పెరగడంతో కూడా ఇక రెస్క్యూ ఆపరేషన్ కూడా చాలా కష్టంగానే కొనసాగించారు. ఆ తర్వాత వరద ప్రవాహం కొంత తగ్గిన తర్వాత వాళ్ళని రక్షించేందుకు మరలా కూడా ప్రయత్నం చేశారు. ఈ విధంగా వాళ్ళని రక్షించే టైంలో కూడా వరద ఉధృతి కారణంగా డిఆర్ఎఫ్ కానీ హైడ్రా బృందాలు కానీ వెనక్కి తగ్గి వరద ఉధృతి కొంత తగ్గిన తర్వాత ఆలయంలో ఇరుక్కుపోయినటువంటి 4 సిబ్బందిని కూడా బయటకు తీసుకొని వచ్చారు. ఈ విధంగా మూసీ నది నీటితోనైతే ఆ పరివాహక ప్రాంతాలు భయభ్రాంతుల్లో బతుకుతున్నారని చెప్పాలి. ఎప్పుడు ఈ మూసీ నది ముంచెత్తుతుందో అన్న భయం వాళ్ళలో ఇప్పుడు నెలకొని ఉంది. ఈ నగరంలో కురుస్తున్న వర్షాలకు తోడు ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో ఆ నీరు కూడా ఇప్పుడు ఒక్కసారిగా మూసీ నదిలో చేరి ఉధృతంగా కూడా ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలకి సడన్గా కూడా వరదలు వచ్చి కొంతమంది ఆ నీళ్ళలో చిక్కుకున్నారు. చూస్తూ ఉన్నాం కదా, మూసీ నది భయంకరంగా ప్రవహిస్తూ ఉంది. ఆ దృశ్యాలు చూస్తూ ఉంటేనే నగరంలో ఈ విధంగా మూసీ నది ప్రవహిస్తూ ఉంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు భయానికి లోనవుతున్నారు. ఈ వరద ఇంకా పెరుగుతుందేమోనని వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇది ఎక్కడ ముంచెత్తిద్దో అన్న భయం జనాల్లో ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంది. మరొక వైపు పండక్కి వెళ్లేందుకు జనాలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అలాంటిది ఈ వరదతో కూడా వాళ్ళు కూడా పడరాని ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు అంబర్పేట, చాదర్ఘట్ ఈ ప్రాంతాల్లో ఈ వరద ఉధృతి కనిపిస్తూ ఉంది. ఈ కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఎంజీబీఎస్ చూస్తే కనుక మొత్తం అక్కడ అసలు దాదాపుగా మొత్తం నిలిపివేశారు. అక్కడ నుంచి ఏవి కూడా ఇప్పుడు బస్సులను కూడా ఎలో చేయటం లేదు. అక్కడ మొత్తం కూడా అసలు ఎంజీబీఎస్ చుట్టూ కూడా నీరే చేరింది. ఇటువంటి పరిస్థితి అసలు ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారని చెప్పాలి. ఇది ఎప్పుడో గతంలో ఎప్పుడైనా జరిగి ఉండొచ్చేమో కానీ అసలు ఈ మధ్య కాలంలో ఇలాంటి
పరిస్థితిని చూడలేదు. ఈ మధ్య కాలంలో మూసీ నది ఇంత తీవ్రంగా ప్రవహించటము భయానకంగా కూడా ఆ దృశ్యాలు చూస్తూ ఉంటేనే చాలా భయంకరంగా కూడా ఉంది. ఈ భయంకరంగా కూడా ఇప్పుడు ప్రవహిస్తూ ఉంది. ఇలా ఎంజీబీఎస్ మొత్తం కూడా ఇటు ఈ మూసీ వరద నీటితోనే చిక్కుకుపోయి ఇంకా ఆ రూట్లన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. మొత్తం కూడా ఎంజీబీఎస్ చుట్టూ కూడా నీరే ఉంది. ఇంకా అక్కడ కూడా ఇప్పుడు ఏది కూడా బస్సెస్ను కూడా అసలు అక్కడికి అలో చేయటం లేదు. ఇక మామూలు స్టేషన్స్ నుంచే వెళ్ళిపోతూ ఉన్నారు జనాలు. మరొకటి చూస్తే అక్కడ కూడా నీరే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని స్టేషన్ల దగ్గర ఒకవైపేమో ఇటు హైదరాబాద్ టు విజయవాడ హైవే మీద కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక ఈ ట్రాఫిక్ జామ్లో ఎలా ఇళ్ళకు వెళ్ళేదంటూ కూడా కొంత ఇక్కట్లు పడుతున్నారని చెప్పాలి. హైవే మీద కూడా జనాలు కొన్ని ప్రాంతాలు ఇప్పుడు నీట మునిగిన ప్రాంతాల్లోనేమో సేవలు అందించేందుకు బోట్ల ద్వారా కానీ డిఆర్ఎఫ్ బృందాలు వాళ్ళు సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. మరొకటి మరింత సహాయక చర్యలు అందించేందుకు కూడా ఇంకా డిఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పాలి. ఈ విధంగా మూసీ నది మనం యూటీవీ విజువల్స్లో చూస్తే కనుక వరద ఉధృతి ఎలా ఉంది అనేది కూడా ఇది మనకు అర్థం పడుతుంది. మొత్తం ఎంజీబీఎస్లోనే జనం అవస్థలు పడుతూ ఉన్నారు. మరొకటేమో కారు మునిగిపోతూ ఉంది. అంటే ఏ లెవెల్లో నీరు ప్రవహిస్తుంది అన్నది, గుడి ఆలయం మొత్తం కూడా మునిగిపోయింది. ఇంకొకటేమో కాలనీ మునిగిపోతే అక్కడ సహాయక చర్యల కోసం డ్రోన్ల ద్వారా వాళ్ళకి సహాయక చర్యలు బోట్ల ద్వారా డ్రోన్ల ద్వారా వాళ్ళకి ఆహారాన్ని అందిస్తూ కూడా కొన్ని కుటుంబాలు అక్కడ ఉన్నటువంటి టెర్రస్ల మీద పైకి చేరి ఇంకా అక్కడే ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. ఒకవైపేమో ఇప్పటికీ కూడా హైదరాబాద్లో వర్షాలు పడుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. ఇటువంటి ఒక సిచ్యువేషన్లో ఇప్పుడు మూసీ నది వరదల్లో హైదరాబాద్ చిక్కుకొని ఉందని చెప్పాలి. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఒక భయానక వాతావరణమే ఇప్పుడు కొనసాగుతూ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా హై అలర్ట్లో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము.